అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి భట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ, కొంతమందికి విచిత్రంగా వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక్కొక్కసారి డబ్బులు దొరుకుతూ ఉంటాయి. కొంతమంది తీసుకొని పెట్టేసుకుంటుంటారు, కొంతమంది ఎవరైనా కావచ్చు అని చూస్తూ ఉంటారు, ఎవరైనా వస్తారా ఇద్దామని. మరి ముఖ్యంగా చూసుకుంటే అలా మనం తీసుకున్నప్పుడు ఆ డబ్బుని మనకి ఏమన్నా కీడు జరుగుతుందంటారా? అలా దొరుకుతున్నప్పుడు దానికి సంకేతం ఏదైనా కీడు అంటారా, లేకపోతే ఆ డబ్బు తీసుకున్నప్పుడు వాళ్ళ కర్మ ఏదైనా మనకు అంటుకుంటుందంటారా? ఒక్కొక్కసారి దారిలో డబ్బులు పారేసుకునే వాళ్ళు ఉంటే డబ్బు దొరుకుతుంది. మనం దొంగిలించడం కాదు, అయాచితంగానే దొరుకుతుంది. ఆ దొరికినటువంటి సొమ్ముని ఒకసారి చూస్తే మనకి ఎవరిది అనేది అర్థమవుతుంది. వారికి మనం ఇచ్చేయగలిగితే ఇచ్చేస్తే అక్కడికక్కడ పని అయిపోతుంది, గుర్తుపెట్టుకుని ఇచ్చేయగలిగితే. ఒకసారి ఎవరితో కూడా మనకి తెలిసే అవకాశం లేదు కనుక అవి అలా ఉండిపోతాయి మన దగ్గర. తక్కువ సొమ్ము అయితే ఏదన్నా గుళ్ళో వేసేసేయచ్చు, చేయొచ్చు. ఇంకా ఎక్కువ సొమ్ము అయితే దీన్ని ఏం చేయాలి అని అంటే ఎక్కడ పోలీస్ స్టేషన్లో ఇవ్వడానికి కూడా వాళ్ళెంత నియమంగా ఉన్నారో తెలియదు కదా, అది కూడా జరుగుతాయి. కనుక ఏం చేయాలి అని ఆలోచించి మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి. సాధారణంగా ఇలాంటివి ఏదన్నా మన దగ్గరికి అనుకోని పరిస్థితుల్లో వస్తే రత్న పరీక్ష అని ఒకటి చేస్తారు. రత్న పరీక్ష అంటే ఏంటంటే అలాగే ధన పరీక్ష కూడా. ఆ రత్నంతో ఉంగరం చేయించుకోవద్దా వద్దా అనేది తెలిసేటప్పుడు, లేకపోతే ఒక ఉంగరం ఏదో అమ్మటానికి వచ్చింది, అది మనం కొనుక్కుంటున్నాం, ఎవరిదో అది తెలియదు, వారి కర్మ మనకు వస్తుందా, ఇలాంటివన్నీ అడిగావు కదా ప్రశ్నలు. ఈ ఉంగరాన్ని తల కింద పెట్టుకుని నిద్రపోవాలి ఒకరోజు, 3 రోజుల్లో పెట్టుకుంటే మనకి వచ్చేటటువంటి స్వప్న ఫలితాన్ని బట్టి స్వప్నం వస్తుంది. ఫలితాన్ని బట్టి ఏమీ రాలేదనుకో తటస్థం, నష్టం లేదు, లాభం లేదు. ఆ ఉంగరాన్ని కొనుక్కోవచ్చా లేదా అని రత్న పరీక్ష చేస్తారు. కంసాలులే చెప్తారు అంటే ఇలా చేయాలి అని. అలాగే ఈ ధనాన్ని కూడా వాళ్ళు ఎవరికి ఇవ్వాలో కూడా మీకు అర్థం కాలేదు, చాలా మూట ఏదో దొరికింది, అది తల కింద పెట్టుకుని పడుకుని దాని నుంచి మీకు ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో 2 రోజులు పరీక్షించుకోండి. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఏం చేయాలనేది. తటస్థంగా ఉంది సరే, మీరు ఎన్నో రకాల దాన కార్యక్రమాలు మీరు చేస్తూనే ఉంటారుగా, వాటన్నిటిలోకి దీన్ని వాడేసేయండి. ఇప్పుడు మీరు కూడా ఎవరికి ఏమి దానం చేయకుండా ఎవరు కూడా సాధారణంగా లోకంలో జరగదు. ఎవరో ఒకళ్ళు వచ్చి గుడ్డి వాళ్ళని దానం చేయండి, లేకపోతే చదువుకుంటాం ఫీజు కట్టండి, అవి వస్తూనే ఉంటారా? ఆరోగ్యం బాగాలేదండి మందుల కోసం కావాలి అని. వీళ్ళలో కూడా మంచేదో చెడేదో చూసుకోండి. అపాత్ర దానం చేస్తే మళ్ళీ అదొక దోషం అయిపోతుంది. ఇప్పుడు ఈ పరుల సొమ్ము దోషంతో పాటు అపాత్ర దాన దోషం కూడా అంటుకుంటుంది. అది చూసుకొని చేసుకోవాలి. నా దగ్గరికి ఒకతను ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉండేది మా కాలేజ్ ఒకటి. ఒకతను వచ్చి రెసీట్ చూపించి, మా అమ్మాయి హాస్పిటల్లో ఉంది, చాలా జబ్బుతో ఉంది, ఈ మందులు కొనాలి, నా దగ్గర డబ్బులు లేవు, ప్లీజ్ డబ్బులు ఇవ్వండి అని అడిగాడు. అతను చూపించాడు, నేను చదువుతూనే ఉన్నాను. అసలు ముందు నాకు అర్థం కాలే ఎందుకు వచ్చాడో, నాకు కాగితం ఎందుకు ఇచ్చాడు. ఒకసారి అలా ఏదో ఝాసలో ఉంటాం కదా. ఈ లోపల సిగ్నల్ వదిలింది, నా ఆటో వెళ్ళిపోయింది. అతనికి నేను 5 పైసలు కూడా సాయం చేయలేకపోయా. ఈ కాగితం అతని దగ్గరే ఉండిపోయింది. ఆ తర్వాత 2 నెలల తర్వాత కూడా అదే కాగితం పుచ్చుకుని అతను నా ఆటో దగ్గరికి వచ్చాడు. 2 నెలల తర్వాత అంత అవసరం మళ్ళీ క్యారీ ఓవర్ అయిందా? ఆనాటి ప్రిస్క్రిప్షనే. నేను లోపల కొంచెం బాధపడుతున్నా అందుకని గుర్తుంది, లేకపోతే గుర్తుండదు. ఆ రోజు ఇవ్వలేకపోయానా అని బాధపడ్డా. అంటే ఈ లోపల మరి ఆటో కదిలిపోయింది. అంత అది మజంజాహీ మార్కెట్ ఎంత బిజీగా ఉంటుందంటే ఆ సర్కిల్, ఒక్క క్షణం కూడా మనం ఆగలేమమ్మా. వాటి ట్రాఫిక్ తో పాటు వెళ్ళిపోవాల్సిందే. నా ఆటో వాడు ఆపమంటే కొడతాడు కూడా, కాళ్ళతో దిగిపో అంటాడు. అందుకని మనసులో ఉంది, అరే నేను ఇవ్వగలిగే అవసరానికి నేను ఇవ్వలేదే అన్న బాధ ఉంది మనసులో. గుర్తుపెట్టుకున్నాను కనుక అతను 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత అదే కాగితం, అదే తారీఖు, అదే మందులు పట్టుకున్న దగ్గరికి వచ్చేసరికి నేను గుర్తుపెట్టాను. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే పారిపోయాడు. అంటే ఏదో ఒక ప్రిస్క్రిప్షన్ ఎక్కడదో పట్టుకొని వచ్చేసి మన అవసరం అని అడిగితే మనం నమ్మి ఇస్తే, అది అతను దుర్వినియోగం చేస్తే ఆ పాపం మనకు కూడా వస్తుంది. వాళ్ళని ప్రోత్సహించినట్టు కదా. అందుకనే చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు యాచకులకు కూడా చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది చూసి ఇవ్వాలి. కనుక ఇలాంటి మీరేవో దానాలు చేస్తారు కదా, ఆ దానాలు చేసే వాళ్ళకి మీ శక్తిని అనుసరించి ఈ డబ్బుని మీరు వాడచ్చు, దానికి ఇవ్వచ్చు. ముఖ్యంగా కొంతమంది సామెతలకు కూడా వాడుతుంటారు, పరాయి సొమ్ము పాము లాంటిది, తీసుకోకూడదు, ముట్టుకోకూడదు అని చెప్పడానికి చాలా చెప్తారు. ఇప్పుడు మనకి లక్ష్మీదేవే మన అవసరాన్ని కటాక్షించి మనకి ఇచ్చిందని ఎందుకు అనుకోకూడదు? ఇలాగే పురాణంలో ఒక కథ ఉంది. లక్ష్మీనారాయణలు కూర్చున్నారట. ఒకడెవడో చాలా బీదవాడు, దుఃఖంగా ఎంతో డబ్బు అవసరం ఉంది, తిరుగుతూ ఉంటే నారాయణుడు అన్నట్ట, పోనీ లక్ష్మి ఇవ్వరాదా, పాపం అంత భక్తుడు,
ఎంతో వేదనతో తిరుగుతున్నాడు, కొంచెం డబ్బులు ఇస్తే ఏం పోయింది, నీ చేతి పనే కదా అన్నట్ట. వాడికి యోగం లేదండి, నేను ఇచ్చినా వాడికి అందదు అందిట ఆవిడ. అంటే అదేమిటి యోగం లేకపోవటం ఏంటంటే, యోగం లేకపోవటం ఏమిటి, ఇవ్వు చూస్తా, నేను ఎందుకు యోగం లేదో చూస్తాను అంటే 10 ప్రదక్షిణాలు 11 ప్రదక్షిణాలు చేయాలనుకున్నాడు. ఈ చేసినప్పుడు ఈవిడ తీసుకెళ్లి మూట అతను వెళ్లే దారిలో వేసింది. చివరి ప్రదక్షిణ చేస్తున్నాడు, కాలికి మూట దొరికితే తీసుకోవాలి కదా. అప్పుడు ఈ ప్రదక్షిణ మాత్రం నేను కళ్ళు మూసుకుని చేస్తాను అనుకున్నట్ట. లేనిపోతే కొత్త మొక్క ముక్కాడు అనమాట మధ్యలో మార్చుకుని. యోగం లేకపోతే ఎలా అయింది, ఎదురుకుండా ఉన్న మూట కూడా కనిపించలేదు, దాన్ని దాటి వెళ్ళిపోయాడు. అది కాలికి తగలలేదు, తగిలితే ఏమో అనుకునేవాడేమో, తగలలేదు, అది తగలలేదు, దాన్ని దాటి దాని పక్క నుంచి వెళ్ళిపోయాడు, దాని మీద నుంచి వెళ్ళిపోయాడు, కళ్ళు మూసుకున్నాడు, చూడలేదు. చెప్పింది లక్ష్మీదేవి, వాడికి యోగం లేదని చెప్తే విన్నారా చూడండి, ఇప్పుడు అది యోగం ఉన్నవాడు ఎవడో వస్తాడో ఆ మూట తీసుకెళ్తాడండి, ఇంకో యోగం ఉన్నవాడు వచ్చాడు మూట తీసుకెళ్ళాడు. లక్ష్మీదేవి ప్రసాదం అనుకున్నాడు, తీసుకెళ్ళాడు, వాడుకున్నాడు. మనం భావించటంలో ఉంది అది, మనం మనసులో భావించటంలో ఉంది. కృష్ణుడు జబర్దస్తిగా అందరిళ్లలో వెన్న దాచుకుంటే వాళ్ళ కుండలు పగలగొట్టి వాళ్ళ వెన్నలు మజ్జిగలు పెరుగులు తాగాడు, తిన్నాడు. అది నాది, వాళ్ళు దాచుకున్నారు అనుకున్నాడు. ఎక్కడ ప్రపంచంలో వెన్నున్నా అది నాదే అనుకుని అంత గట్టిగా అంత నిశ్చితంగా నమ్మకంగా ఉన్నాడు కృష్ణుడు. మరి కృష్ణుడిని దొంగ అంటున్నావా, వెన్న దొంగ అని పుస్తకంగా ముద్దుగా నవనీత చోరాన్ని అంతకుమారా అని పాటలు పాడుకుంటున్నావు, అవునా? కృష్ణుడిని దొంగడుగా లెక్కేస్తున్నామా? కనుక చక్కగా నువ్వు వెన్న దొంగవి. వెన్న అంటే ఏమిటి, అక్కడ మన మనసుని మధిస్తే వచ్చినటువంటి వెన్న. మధిస్తేనే కదా వెన్న వస్తుంది, కవం చిలికితేనే కదా. మన మనస్సుని చిలికితే భక్తితో పాటు ఏర్పడినటువంటి ఆ వెన్నని మనం కృష్ణుడికి నైవేద్యం పెడుతున్నట్టుగా భావించి ఈనాటికి కృష్ణుడికి వెన్న నైవేద్యాలు పెడుతూనే ఉన్నాము. నవనీతము అప్పటికప్పుడే తీసినటువంటి దాన్ని పెడుతున్నాము. కనుక ఈ రకంగా అలా చిలికి చేయాలన్నమాట. ఏదన్నా మనకి యోగం లేదు, కొన్ని పనులు కావమ్మా ఎప్పటికీను, అయినప్పటికీ నూనె నీళ్లు కలవ్వా, నీళ్లలో నూనె వేస్తే ఆ మీద చుక్క అలా కనిపిస్తూ ఉంటుందా? ఆ నూనె చుక్కే తీసుకుని దాంట్లో ఒక నీటి చుక్కేసి ఇలా తిప్పగా ఒక రకం నొరుగులాగా ఒక పేస్ట్ వస్తుంది, దాన్ని నవనీతం అంటాం. మళ్ళీ అది ఎన్నో గాయాలకి మందు. ఈ నురుగులాగా వచ్చిన పేస్ట్ ఉంది కదా, ఇది ఎన్నో దెబ్బలకి మందు. ఒంటి నిండా రకరకాల ర్యాషెస్ వచ్చి ఉంటాయి కదా, చక్కగా ఒక నువ్వుల నూనె చుక్క తీసుకోండి, అంటే చుక్క అంటే మీకు కావాల్సినంత తీసుకొని దాంట్లో అంత నీరు పోయండి, ఎంతైతే అంత పోయండి, తిప్పండి. మీ ఓపిక ఉన్నంతసేపు తిప్పితే పేస్ట్ లాగా అయిపోతుంది ఇది. ఈ పేస్ట్ మరి కరిగిందిగా, నూనె నీళ్లు కలిసాయిగా, ఇప్పుడు నూనె వేయలేదు, నీరు లేదు, వేరు లేదుగా. అది చక్కగా మీ ముఖానికి రాసుకోండి, మీ చేతులకు రాసుకోండి, మీకు అది క్రీమ్. ఇలాంటివి అంటే చెయ్యలేనివి, యోగం ఉంటే కలవలేనివి కూడా కలుస్తాయి, యోగం ఉంటే లేకపోతే కలిసేవి కూడా కలవు. అంతే, మనకి దొరికింది దొరకలేదు, పరుల సొమ్ము పాపల పాలు, లేకపోతే పాము లాంటిది, అది పాపం కలిగిస్తుంది. అవతల వాడు ఎలా కష్టపడి సంపాదించాడు, చివరికి ఎంతో కష్టపడి ఒక గొప్ప ధనికుడు బ్రహ్మాండమైన కిరీటం తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామికి చేయించి పెట్టాడు. ఆ సైజ్ ఆయనకు సరిపోవట్లేదు అన్నారు, సరిపోయినా సరిపోకపోయినా ఆ ఇచ్చిన రోజు ఒక్కరోజు వేసారు, మళ్ళీ ఇంతవరకు వేయలేదు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తెచ్చిన కిరీటం. చేస్తాం కానీ ఫలితం రాదు. అమ్మ మొత్తం మీద మాకు ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.